చంపను అని నీకేదో ఆప్షన్ ఉన్నట్టు చెప్తున్నావేంటి యువరాజ్? నీకు ఆ ఆప్షన్ లేదని మాకు తెలుసు. ఎస్ఐ ముందు నువ్వు మనవడివని కమిట్ అయిపోయావు. కాబట్టి ఇప్పుడు తాతగారు అనుమానాస్పదంగా మరణిస్తే అనుమానం వచ్చేది నీ మీదే అని నీకు కూడా తెలుసు. ఆ విషయం మాకు కూడా తెలుసు. కాబట్టి నీ మాటలతో ఇంక మమ్మల్ని బాధ పెట్టలేవు యువరాజ్. కరెక్టే జగదాత్రి, కానీ కేదార్ తాతయ్య మాటలతో బాధపడొచ్చు కదా. నువ్వే యువరాజ్ వన్న నిజాన్ని ఎక్కువ రోజులు నువ్వు దాచగలను అనుకుంటున్నావా యువరాజ్? ఆ సాక్ష్యాలు నా చేతికి వచ్చే వరకు దాచగలం జగదాత్రి. ఒక్కసారి ఆ సాక్ష్యాలు నా చేతికి వచ్చాక ఆ ముసలోడు సారీ కేదార్ వాళ్ళ తాతగారు కేదార్ పక్కనున్న ఎదురు నిల్చున్నా నాకొచ్చే నష్టమేం లేదు కదా. ఏంట్రా ఆ సాక్ష్యాలు తీసుకెళ్ళి మా ఇంటికి వారసుడైపోదామనే? ఇంకో 100 జన్మలెత్తినా వజ్రపాటి సుధాకర్ కొడుకని నిరూపించుకోలే. ఎందుకంటే ప్రతి జన్మలో నీకు అడ్డొచ్చేది అడ్డుపడేది నేనే. కేదార్ 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 ఏం చేస్తున్నావు? అది తాతయ్య, నిన్ను కొట్టిన వాళ్లతో, నిన్ను చంపాలని చూసిన వాళ్లతో నీకు పనేంటి నాన్న? అమ్మయ్యా, ముసలోడేమీ వినలేదనుకుంటా. ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని వీళ్ళిద్దరికి చెప్తున్నాను తాతయ్య. ఏంటి బాబు, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నా మనవడి జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను. మీరు తప్పు మనిషిని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు తాతగారు. మీ మనవడు ఈయన. ఏంటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఈ దుర్మార్గుణ్ణి నా మనవడు అంటున్నావు. నా మనవడెవరో నాకు తెలీదా? తెలీదు తాతగారు. అందుకే ఈ యువరాజ్ మిమ్మల్ని మాటలతో మాయ చేస్తున్నాడు. లేదు తాతయ్య, సుహాసిని అమ్మ కొడుకుని నేను తాతయ్య. సరే, మీరు చెప్తోంది నిజమే అనుకుందాం. తాతయ్య పర్లేదు నాన్న, నిజమనే అనుకుందామమ్మా. నిజమని నేనెలా నమ్మాలి? మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? కనీసం నా కూతురు ఫోటో అయినా ఉందా? నా పర్సులో ఎప్పుడు మా అమ్మ ఫోటో ఉంటుంది తాతయ్య. కావాలంటే ఇప్పుడే చూపిస్తా. ఇందులోనే పెట్టానుగా. ఏమైంది కదా? ఏంటి, ఫోటో పోయిందా? నిజంగానే పోయింది తాతయ్య. నీ నాటకాలు నాకు తెలీదా? నా దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో తెలుసుకోమని మీ నాన్న పంపించాడా? ఇన్ని రోజులు నా మనవడికి ఎవరూ లేరని ఒంటరి వాణ్ణి చేసి ఓడించారు కదా. ఈసారి మీరెన్ని మాయ మాటలు చెప్పినా నేను నమ్మను. రేపు సాక్ష్యాలతో ఇంటికి వస్తా. అప్పుడు ఎవరో తెలుస్తుంది. పద నాన్న. ఒక్క నిమిషం తాతయ్య, నేను గట్టిగా చెప్పొస్తాను. ఏంట్రా, నువ్వు పోగొట్టుకున్న ఫోటో ఇదేనేమో చూడు.
నా ఇంట్లో ఉంటున్న నీ పర్సులో ఏముంటుందో తెలుసుకోలేనా? ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని మీ తాత ఇంటికి వస్తానని చెప్పినప్పుడే నిషిక వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా. మీరు బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికొచ్చి ఫ్రెష్ అవుతుంటే నిషిక ఎవ్వరికీ తెలియకుండా ఫోటో తీసుకుని నాకు ఇచ్చిందిరా. కేదార్ 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 వదులు, కేదార్ వదులు. కొట్టే టైం పద్ధతి ఇది కాదు. మీ తాతయ్యని మీ అమ్మ ఫోటోని జాగ్రత్తగా చూసుకుంటా, సరేనా? బాయ్. యువరాజ్ చాలా తెలివిగా ఆడుతున్నాడు కేదార్. ఇప్పుడు మనం ఆవేశపడ్డం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుతానికి తాతయ్య గారి ప్రాణాలకి ప్రమాదం లేదు. ముందింటికెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. పద దా. తాతయ్య గారు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? తాతయ్య కేదార్ కోసం నిలబడుతున్నందుకు ఆనందపడాలో, ఆ కేదార్ నేనే అని తెలుసుకోలేనందుకు బాధపడాలో తెలియడం లేదు దాత్రి. యువరాజు ఆ అబద్ధాన్ని ఎక్కువ రోజులు నిజమని నమ్మించలేడు. ఆ విషయం తనకు కూడా తెలుసు. అందుకే తాతయ్య గారి దగ్గరున్న సాక్ష్యాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు సాక్ష్యం ఉందని, అది ఎక్కడుందో మనకు కూడా తెలుసు కాబట్టి ప్రస్తుతానికి వాడు తాతయ్య గారిని మాత్రం ఏం చేయలేడు. పైగా అక్కడే ఉంటే తాతయ్య గారికి అనుమానం వస్తుందని ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. నాకు కూడా అదే అనిపిస్తుంది దాత్రి. యువరాజ్ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు ఆ సాక్ష్యాల మీదే ఉంటుంది. అవును, అందుకే మనం ఆ సాక్ష్యాలు తాతయ్య గారి చేతికొచ్చే వరకు సైలెంట్గా ఉండాలి. అప్పుడు తాతయ్య గారికి నువ్వే కేదార్ అని కూడా మనం నిరూపించాలి. అమ్మ ఫోటో ఉన్నా నిరూపించుకోవచ్చు దాత్రే. నా దగ్గరున్న అమ్మ ఫోటోని యువరాజ్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ దేవుడు మనకి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. నువ్వేం బాధపడకు. రేపు తాతయ్య గారి చేతికి సాక్ష్యాలు వచ్చేలోపు మనం అత్తయ్య గారి ఫోటోని ఎలాగైనా సంపాదిద్దాం. దా.